యజ్ఞాపవీతం ధ్యాయామి. లేదంటే అది అక్షరమే వెయ్యాలి. యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపదే యస్సాదం పురస్తాదు ఆయుష్యమక్రియం ప్రతిమంచపుత్రం యజ్ఞాపవీతం పరమస్తేజః యజ్ఞాపవీత ధారణముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే పూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతః ఆలకుండతా భవతిరస్తు. జయ బోలో రాజా రంగన్ మహారాజ్ కి జయ. జయ బోలో రాజా రంగన్ మహారాజ్ కి. మనః మాలో వృక్షాయ అదవర పూజ జగరిస్తే అదనంలో పక్కన పెట్టి పండి దగ్గర పెట్టుకోండి. అవన్నీ కూడా పక్కన పెట్టండి. మీరు దగ్గర నుండి చెప్తూ ఉంటాను. వాళ్ళ చేత నీళ్ళు పోయించి కాళ్ళు కడగండి స్వామివారికి. పాద ప్రక్షాళన స్వామివారికి. సాక్షాత్ నారాయణ స్వరూపుడైన విష్ణుమూర్తి అవతారము. ఇటువంటి అదృష్టము భాగ్యము ఎంతో మందికి కానీ రాదు. అటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే మన చేతుల మీదుగా కూడా స్వామివారి యొక్క కళ్యాణం చేస్తున్నాం. మనము మన చేతుల మీదుగా స్వామివారి యొక్క కళ్యాణము పాద ప్రక్షాళన చేస్తున్నాము. కొబ్బరికొండం కూడా అక్కడ పెట్టుకోండి. అమ్మ అక్కడ పక్కన పెట్టండి సార్. అయ్యా అక్కడ పెట్టండి. అలాగే అదహ ఇప్పుడు స్వామివారికి జనక మహారాజు గారు వరపూజ అంటే వరపూజనంగానే కూడా వరుడు రాగానే కూడా కూర్చోబెట్టాము. రక్షాబంధనం రక్ష కట్టాము. యజ్ఞాపవీతం వేశాము. ఇప్పుడు పెళ్లి కొడుకు మన పెళ్లిలో కూడా మనం కాళ్ళు కడుగుతారు మామగారు. అదే విధంగా కూడా జనక మహారాజు గారు కడుగుతుండగా భావిస్తూ మన అయ్యగారే స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేస్తారు. ఇప్పుడు ఆ పాద ప్రక్షాళన చేస్తున్నారు. నమో త్వనంతాయ నమో త్వనంత సహస్రమూర్తయే సహస్రపాదాక్షి తిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. సహస్రకోటి నీళ్ళు దారిపోయండి. ఓం నమో త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాద. మీరు నీళ్ళు పోయండి. వాడిద్దరు చేతులు పెట్టి కడుగుతాయా సుబ్బారావు గారు? మీ చేతులు పెట్టి కడగండి. అలాగే స్వామి పాదాలు కడిగినట్టుగా. నమో త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి తిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణిరాయ జగతిరాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శరణం పవిత్రం మృతం పురాణం శుద్ధేన పాత్తావరాజంతరేమ లోకస్యారమమితో శరణం లోకే శుద్ధాంతదాతు. శరణం లోకే శుద్ధాంతదాతు. ఆ నీళ్ళు వాళ్ళ మీద కొంచెం నీళ్ళు కాస్తారు. ఇందాక పుణ్యావతనం జమ్ము ఉంది కదా, ఆ పుణ్యావతనం జమ్ములో కొంచెం నీళ్ళు పోసేసి ఆయనకి ఇచ్చేస్తే ఆ కళ్యాణ దంపతుల మీద కూడా జల్లుతారు కాస్త. కన్యాదానం పోద్దాం. కన్యాదానం ఉందిగా. కన్యాదానం గంగాజలం కూడా ఉంది. అది కూడా పోద్దాం. ఇంకా టైం ఉంది. ఆ నీళ్ళు దాంట్లో పోతే చెంబు ఇచ్చేయండి. పళ్ళెం పట్టుకోండి. 2 చుక్కలు. అయ్యా స్వామివారికి కాళ్ళు కడిగిన నీళ్లు అయ్యగారు తీసుకొస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేయండి. మీ మీద కూడా కాళ్ళు కడిగిన నీళ్లు చల్లుతారు. బాబు ఈ నీళ్ళు అందరి మీద చల్లవచ్చు. ముందుగా స్వామివారికి పాదపురుషాలు చేసిన నీళ్లు జరుగుతున్నాము. జన్మదనో మధు. ఇప్పుడు మధుపరకం ఇస్తున్నారు. మధుపరకం ఇచ్చిన తర్వాత ప్రబలంలోకి వెళ్తాము. మధుపరకం పాల ప్యాకెట్ తీసుకోండి అయ్యా. పాల ప్యాకెట్ 2 దాని అలాగా తప్పకుండా
మధుపర్కంతో పాటు వస్త్రాలు ఇస్తాం. జన్మదనో మధువర్కో మధువర్క. అయ్యా ఇప్పుడు స్వామివారి మధువర్కం ఇస్తున్నారు. మధువర్కం అంటే పాలతో కాలు కడగడం. ఎన్మదనో మధువర్కో మధువర్కో మధువర్క పదమో దేవదా యన్మదనో మధువాతావతాయతే మధుచ్ఛిన్న సింధవాః మాద్వేగా మధుచ్చనుత్యంతుః మదనో ప్రాదస్య దివ్యాయ మదనః మదనో మదస్య దేవాయ ప్రాదస్యాయ. కామాయ మధువర్కో మధువర్కో మధువర్క. చాలు స్వామివారికి మధువర్కం ఇచ్చారు. మధువర్కం సందర్భంగా అయ్యా కేశవస్త్రాలు తీయండి. అందులో ముందు తర్వాత కాలనీ శారదానగర్ కాలనీ సంక్షేమ విభాగం తరఫున స్వామివారి పక్కన పెట్టండి కాసేపు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆనవాయితీ ప్రకారము కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుల చేతుల మీదుగా స్వామివారికి పట్టు పీతాంబరములు ముత్యాల తలంబరాలు కూడా మీరు అందుకోండి. మీకు ఇస్తారు వారు. మీరు స్వామివారు మీకు చెప్పాల్సి మీరే పట్టు పీతాంబరాలు అలా చూపించి మెళ్ళ వేయండి. ఒకసారి ఫస్ట్ మెళ్ళ వేయండి. అంత భక్తులందరికీ కూడా చూపించారు దర్శనం. అంటే జనక మహారాజు గారు ఇస్తున్నట్టు అల్లుడికి పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు కాలనీ వారు మామగారి కింద లెక్క స్వామివారికి. అది పట్టు వస్త్ర స్వామివారికి మాత్రమే, అందరికీ అనలేదండి. స్వామివారికి మాత్రమే. స్వామివారికి మామగారికి లెక్క పట్టు వస్త్రాలు పట్టు మీద అంబరాలు ఇచ్చారు. తర్వాత ముత్యాల తలంబరాలు ఇచ్చారు. అంటే జానక్య కమలా మలాంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్తా రాగమస్తకీత ప్రసూనాయిత సత్తా శ్యామలగాయకాంతికల యాయింద్ర నీలాయిత ముత్తా సపదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అని చెప్పి ఉంది మనకి. అంటే ఏమిటయ్యా? జానక్య కమలా మలాంజలి పుటేయ ఆ రాముడు సీతా పోసుకున్నటువంటి ముత్యాల తలంబరాలు, పగడాల తలంబరాలు, రత్నాల తలంబరాలు పోసుకుంటున్నారట. అదేవిధంగా కూడా మన కాలనీ సంక్షేమ సంఘ పక్షాన కాలనీ అధ్యక్షులైనటువంటి సమా వెంకటరెడ్డి గారు తమ యొక్క సంక్షేమ సంఘం మామగారి బాధ్యతగా అల్లుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఇవాళ అల్లుడే మరి శారదానగరి రామచంద్ర స్వామి వారు కాబట్టి మామగారిగా అధ్యక్షుల వారు స్వామివారికి పట్టు పీతాంబరాలు ముత్యాల తలంబరాలు కూడా సమర్పించారు. వారికి ఇప్పుడు స్వామివారికి అలంకరించిన తర్వాత మనం విజయ కార్యక్రమంలోకి వెళ్దాము. దయచేసి అందరూ సావధానంగా చిత్తులై కూర్చొని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి అభిజిత్ లగ్నంలోనే చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు స్వామివారు జన్మించాడు. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్ర ప్రభువు. అదేవిధంగా అదే సమయంలోనే మనము కళ్యాణం చేయడము పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ మధుపర్కము
వస్త్రాలు ధరింపజేయడం స్వామివారి